సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్లియర్గా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ లోకల్ అనంతపురం జిల్లా వాళ్ళకి వచ్చేసరికి 75% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే పక్క జిల్లా అభ్యర్థులు అప్లై చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసరికి 25% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అప్లై అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి 22/7/2020. ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఆన్లైన్లో అప్లై చేయవలసిన అవసరం అయితే లేదు, ఎటువంటి పరీక్ష అయితే నిర్వహించరు. దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా కేటగిరీలో పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులన్నింటి కూడా అప్లై అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. దీంతో పాటు మనకి వివిధ కేటగిరీలకు సంబంధించి ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసింది కదా. ఎవరైతే ఏఎన్ఎం జిఎన్ఎం చదివారో, మెడికల్కి సంబంధించి కోర్సులు అయితే చదివారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టుల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకి 13వ కేటగిరీ చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు వచ్చేసరికి 5 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి సాలరీ వచ్చేసరికి స్టార్టింగే 17,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అనేది 49,870 రూపాయల దాకా ఉంటుందంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ ఈ ఉద్యోగాలను అయితే పూర్తిగా కాంట్రాక్ట్ బేస్డ్ భర్తీ చేయడం జరుగుతుంది. అంటే మనకి కొంత కాల పరిమితికి ఈ ఉద్యోగాలను అయితే నియమించుకుంటారు. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ బాగున్నట్లయితే, మీరు బాగా పనిచేసినట్లయితే మిమ్మల్ని శాశ్వత కాలం కూడా కొనసాగించడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి ఎనీ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. మీరు డిగ్రీ చదివినట్లయితే పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని, 6 నెలలు మీరు కంప్యూటర్ నేర్చుకున్న అనుభవం ఉండాలని, దీనికి సంబంధించి సర్టిఫికేట్ కూడా ఉండవలసి ఉంటుంది. ఎవరైతే సర్టిఫికేట్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, కంప్యూటర్ సర్టిఫికేట్. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి స్టార్టింగే సాలరీ వచ్చేసరికి 22,387 రూపాయలు. వీటికి సంబంధించి ఇంక్రిమెంట్ వచ్చేసరికి 49,870 రూపాయల వరకు ఉంటుంది. వీటికి సంబంధించి ఎనీ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎంఎస్ ఆఫీస్, దీంతోపాటు మనకి విండోస్ కంప్యూటర్లో తెలుగు టైపింగ్ ఉంటుంది కదా, స్క్రిప్ట్ అయితే నేర్చుకుని ఉండాలని, తెలుగు టైపింగ్ అయితే చేయాలని కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇంకా మనకి నెక్స్ట్ పోస్ట్ కేటగిరీ వచ్చేసరికి మెడికల్ రికార్డ్ అసిస్టెంట్. ఈ పోస్టులు అయితే 2 ఉన్నాయి. వీటికి సంబంధించి అర్హత వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ప్రస్తుత రోజుల్లో అందరికీ కూడా ఈ టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, చాలా మంది నేర్చుకుంటున్నారు. ఇది నేర్చుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. మీరు సరిగా దృష్టి పెడితే 30 రోజుల్లో టైపింగ్ అనేది మీకు వచ్చేస్తుంది. అసలు మనకి ఇది పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. ఇక్కడ మనకి యూట్యూబ్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అయితే ఉంటాయి వీటి గురించి నేర్చుకునేందుకు, చూడండి ఒకసారి. ఇంకా మనకి మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి సాలరీ అనేది 15,000 రూపాయలు ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే అనంతపురం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. వాళ్ళకి వచ్చేసరికి లోకల్ 75% పోస్టులు అనేవి అనంతపురానికి కేటాయించడం జరుగుతుంది. మిగిలిన జిల్లా వాళ్ళకి సంబంధించి 25% పోస్టులు అయితే ఇస్తారు. ఇక్కడ మనకి అప్లికేషన్లు ఏం కావాలనేది క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమో జిరాక్స్ అయితే ఉండాలి. మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినట్లయితే ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ మెమో జిరాక్స్ అయితే ఉండాలి. డిగ్రీకి సంబంధించి కంప్లీట్ అయినట్లయితే డిగ్రీకి సంబంధించి మార్క్స్ మెమో ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇతర నర్సింగ్ పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఆ నర్సింగ్ పోస్టులకు సంబంధించి ఆ కోర్సులు చదివిన సర్టిఫికేట్లు జిరాక్స్లు అయితే ఉండాలి. ఇంకా ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి క్యాష్ సర్టిఫికేట్ అయితే ఉండడం మంచిది. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ల జిరాక్స్లు అయితే తప్పనిసరిగా ఉండాలి. ఈ స్టడీ సర్టిఫికేట్ల జిరాక్స్లు అనేవి ఎందుకంటే మీరు లోకలా నాన్ లోకల్ అనేది డిసైడ్ చేసేది ఈ స్టడీ సర్టిఫికేట్లు మాత్రమే. ఓకే, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, దాన్ని కొంత జతపరచవలసి ఉంటుంది. ఇంకెవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా జతపరచవలసి ఉంటుంది. సర్టిఫికేట్ల డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి వయస్సు, ఓసీ అభ్యర్థులు వచ్చేసరికి 42 సంవత్సరాల లోపు ఉన్న అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 47 సంవత్సరాల లోపు ఉన్న అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లు వచ్చేసరికి 50 సంవత్సరాల లోపు ఉన్న అందరూ కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎటువంటి పరీక్ష నిర్వహించరు కాబట్టి ఎలా సెలక్షన్ చేస్తారని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మీకు ఇంటర్ 10th డిగ్రీలో వచ్చిన మార్కులను క్యాలిక్యులేషన్ చేసుకుని మొత్తం 75 మార్కులను అయితే ఇస్తారు. మీకు ఎస్ఎస్సి అనేది 2010లో కంప్లీట్ అయినట్లయితే 10కి 10 మార్కులు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎస్ఎస్సి అనేది 2015లో కంప్లీట్ అయినట్లయితే 2015 నుంచి 2020కి మధ్య 5 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 5 మార్కులను అయితే వెయిటేజ్ కింద ఇస్తారు. ఈ విధంగా
మీకు ఎస్ఎస్సి అనేది 2012లో కంప్లీట్ అయినట్లయితే మీకు 2012 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందో అన్ని మార్కులు వెయిటేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 10 మార్కులు అయితే యాడ్ చేస్తారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఎక్కడైనా మీరు ఇంతకుముందు పని చేసినట్లయితే దానికి సంబంధించి సర్టిఫికేట్ జిరాక్షన్ పెట్టినట్లయితే దానికి ఒక 15 మార్కులను అయితే యాడ్ చేస్తారు కాలపరిమితి ఆధారంగా. ఇంకా మనం అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూద్దాం. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ రాయండి, ఇక్కడ ఫోటో ఫిక్స్ చేయండి, ఫాదర్స్ నేమ్ రాయండి, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ రాయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా రాయండి, క్యాస్ట్ రాయండి, లోకలా నాన్ లోకలా రాయండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ నెంబర్తో పాటు సహా రాయాలి. ఇక్కడ ఇంకా బ్యాంక్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, ఫిలప్ చేసుకోండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్లు చాలా ఇంపార్టెంట్. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ముఖ్యంగా 6 సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్లు అయితే మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు, ఏ జిల్లాలో చదివారు క్లియర్గా మీరు ఇక్కడైతే రాయవలసి ఉంటుంది. క్లియర్గా దానికి సంబంధించి ఇంటర్మీడియట్ 10వ తరగతికి సంబంధించి కూడా క్లియర్గా రాయాలి. ఇక్కడ ఇంకా నర్సింగ్ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇది ఫిలప్ చేయవలసి ఉంటుంది. డిగ్రీ విద్యార్థులకు సంబంధించి దీంతో సంబంధం లేదు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్, మీరు ఎస్ఎస్సి అనేది ఎప్పుడు క్వాలిఫై అయ్యారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత పర్సంటేజు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ ఎంత, డిగ్రీ ఎంత, ఈ విధంగా ఫిలప్ చేయాలి. మనకి అడ్రస్, నేమ్, డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి సిగ్నేచర్ కూడా ఇక్కడ క్లియర్గా చేయవలసి ఉంటుంది. ఈ గ్రామ గెజిటెడ్ అధికారి ఈ అన్ని వివరాలను కూడా ధృవీకరిస్తూ సంతకం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మనకి దీనికి సంబంధించి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ మళ్ళీ ఇక్కడ క్లియర్గా చేసి దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఫిలప్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఈ అప్లికేషన్ అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. పోస్టల్ అడ్రస్ గురించి కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చేస్తారా లేదా డైరెక్ట్గా మీరే అట్టుకెళ్ళి సర్టిఫికేట్ని సమర్పిస్తారా అనేది మీ ఇష్టం. కానీ ఇక్కడ మనకి తేదీనైతే చివరి తేదీని ఇచ్చారు, ఆ తేదీలోపు ఖచ్చితంగా వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అయితే చేరాలి, లేకపోతే మీ సర్టిఫికేట్ని అయితే కన్సిడర్ చేయరు. సూపరింటెండెంట్ సర్వజన ఆసుపత్రి వారి కార్యాలయం అనంతపురం, ఆర్సీ నెంబర్ 1463, సర్వజన ఆసుపత్రి అనంతపురం 2020 అని చెప్పి దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి చివరి తేదీ వచ్చేసరికి 22/7/2020, జూలై 22 సాయంత్రం 5 గంటలలోపు వాళ్ళకి సర్టిఫికేట్ అయితే అందేయాలి. మీ దరఖాస్తు ఫామ్ అనేది అందాలి. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, సర్టిఫికేట్ జతపరచని దస్తాలు పరిశీలించబడవు. ఇక్కడ మీరు చూడొచ్చు, సర్టిఫికేట్స్ జతపరచని దరఖాస్తులు పరిశీలించబడవు. ఓన్లీ అప్లికేషన్ మాత్రమే పంపిస్తే మీ సర్టిఫికేట్ అనేది పక్కన పడేస్తారు. ఓన్లీ మీరు అన్ని జిరాక్సులతో, ఇక్కడ ఏమైతే అడుగుతున్నారో అన్ని జిరాక్సులతో పూర్తిగా మీరు పోస్ట్ ద్వారా లేదా మీరు డైరెక్ట్గా మీరే వెళ్ళి ఇచ్చినా సరే దాన్ని అన్ని కరెక్ట్గా ఉంటేనే ఆ సర్టిఫికేట్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అడ్రస్ వచ్చేసరికి క్లియర్గా చూసుకోండి. సర్టిఫికేట్తో పాటుగా డీడీని కూడా జతపరిచి, అంటే ఫీజు పేమెంట్ కూడా ఉంది పోస్టులకు సంబంధించి, డీడీని కూడా తీసి మొత్తం అన్నీ కూడా క్లియర్గా మీరు సమర్పించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందగా ఒక పేజ్ కింద ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీకు డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ అయితే జిరాక్స్ తీసుకుని ఏమేమి సర్టిఫికేట్లు అడుగుతున్నారో అన్ని జిరాక్స్లు కూడా తీసుకుని మీ అప్లికేషన్ ఫిలప్ చేసి అన్నీ కూడా పిన్ చేసుకుని ఇచ్చిన అడ్రస్కి మీరు సర్టిఫికేట్ని అయితే పోస్ట్ ద్వారా లేదా మీరే డైరెక్ట్గా వెళ్ళి ఆ పోస్ట్ని అందజేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మనకి అఫీషియల్ పీడిఎఫ్ నోటిఫికేషన్ అనేది మనకి గుంటూరు అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా పబ్లిష్ చేశారు. మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మిగిలిన 13 జిల్లాలకు సంబంధించి కూడా మనకి ఈ విధంగా ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి. దీనిలో మనకి ఎంఎన్ఓ మెయిల్ నర్స్ ఆర్డర్, ఫీమేల్ నర్స్ ఆర్డర్, వీటికి సంబంధించి 10వ తరగతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో మనకి మొత్తం 12 జిల్లాల్లో కూడా నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. మిగిలిన 12 జిల్లాలకు సంబంధించి లింకులు అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. చాలా మందికి డిస్క్రిప్షన్ అంటే ఏంటో తెలియడం లేదు. ఈ వీడియో టైటిల్ ఉంది కదా, టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ కింద ఓపెన్ కావడం జరుగుతుంది. దాన్నే డిస్క్రిప్షన్ అంటారు. అక్కడ మీకు క్లియర్గా 13 జిల్లాలకు సంబంధించి ఒక లింక్ ఉంటుంది. ఈ జిల్లాకు సంబంధించి అనంతపురం నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా మీరు పీడిఎఫ్లను అయితే డౌన్లోడ్ చేసుకుని పాయింట్ టు పాయింట్ క్లియర్గా చదువుకోండి, మీకే అర్థమైపోతుంది డీటెయిల్స్ అంతా. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్,
మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.